నమస్తే, వెల్కమ్ టు మైండ్ మీడియా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి వ్యవస్థలన్నింటినీ లూటీ చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? ప్రజాధనాన్ని ఇష్టరాజ్యంగా దోచుకుంటున్న మమతా బెనర్జీపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే కదా. దర్యాప్తు సంస్థలను అడ్డుకొని సాక్ష్యాలను మాయం చేయాలని చూస్తే చట్టం ఊరుకుంటుందా? ఓటు బ్యాంక్ కోసం దేశ భద్రతను పణంగా పెట్టిన నేరానికి శిక్ష పడాల్సిందే కదా. బెంగాల్ ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఆమె అరాచకాలకు తెరపడింది. ఇప్పుడు సువేందు అధికారి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న బీజేపీ ప్రభుత్వం ఈ అవినీతిని తిమింగలాల వేటను ఎలా మొదలుపెట్టిందో ఇప్పుడు చూద్దాం. మమతా బెనర్జీ హయాంలో పశ్చిమ బెంగాల్ స్కామ్లకు అడ్డాగా మారింది. ఉపాధ్యాయ నియామకాలలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. నిరుద్యోగుల జీవితాలను నడి రోడ్డుపై పడేశారు. రేషన్ బియ్యం కుంభకోణంలో పేదల నోళ్లు కొట్టారు. చివరకు పశువుల స్మగ్లింగ్, బొగ్గు కుంభకోణాల్లో కూడా తృణమూల్ నేతలు కోట్లు సంపాదించారు. ఈ అక్రమ సంపాదనను దాచడానికి దర్యాప్తు సంస్థలపైనే దాడులు చేయించారు. ఫోర్జరీ పత్రాలతో వ్యవస్థలను తప్పుదోవ పట్టించారు. ఈ అవినీతి సామ్రాజ్యానికి తోడు ఓటు బ్యాంక్ రాజకీయం తోడైంది. అక్రమ చొరబాటుదారులను పెంచి పోషించారు. సరిహద్దులో దేశ భద్రతకు తీవ్ర ముప్పు తెచ్చారు. కానీ ఇప్పుడు బెంగాల్లో కాషాయ జెండా ఎగిరింది. సువేందు అధికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పాత ప్రభుత్వ పాపాలపై పోలీసు సోదాలు ముమ్మరమయ్యాయి. మమతా బెనర్జీ చేసిన ప్రతి దుర్మార్గానికి లెక్క తేలుతోంది. చట్టం తన పదునైన పంజాను విసురుతోంది. బెంగాల్ గడ్డపై ఇన్నాళ్ళు సాగిన సిండికేట్ రాజ్కు రోజులు చెల్లాయి. ఎంతటి వారైనా సరే చేసిన తప్పులకు జైలుకు వెళ్లాల్సిందే. అవినీతి పరులపై జరుగుతున్న ఈ చర్యలను బెంగాల్ ప్రజలు స్వాగతిస్తున్నారు. సువేందు అధికారి గారి నేతృత్వంలో సరిహద్దులో భద్రత కట్టుదిట్టం కాబోతుంది. అవినీతి రహిత బెంగాల్ నిర్మాణం ఇప్పుడే మొదలైంది. మిత్రులారా, దేశంలోని నిజమైన వాస్తవాలను, జాతీయవాదాన్ని మీకు అందిస్తున్న మైండ్ మీడియాని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గంభీరమైన విశ్లేషణను అందరికీ చేరేలా ఇప్పుడే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. జై హింద్. Mind Media, the voice of India.